కుటుంబ ప్రార్థన చదువుకునే వాళ్ళు మాత్రం. ఎందుకంటే మళ్ళీ మీరు దాన్ని పరిశీలన చేసుకోవాలి. నేను చెప్పడం కాక మళ్ళీ దాన్ని ఏం చేయాలంట, ఇది వాక్యంలో ఉందా లేదా. ప్రతిదీ కూడా స్థితిగతులను మార్చేది దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా చంద్రన్నకి అలాగే అమ్మగారికి దేవుని పెట్ట, నానికి ముఖ్యంగా దేవుని పెట్ట వందనాలు తెలియజేస్తున్నాము. ఐసుకి వచ్చిన ప్రతి కుటుంబ సభ్యులకు కూడా దేవుని పెట్ట వందనాలు తెలియజేస్తున్నాము. హల్లెలూయా. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. హృదయ ఆలోచనలు మనుష్యుని వశము. ఏంటంట, మీ హృదయం ఆలోచన వేరు, దేవుడు ఆలోచన వేరు. మీ హృదయ తలంపులు వేరు, దేవుడు తలంపులు వేరు. అది కుటుంబ సభ్యుల మీద కానీ, పిల్లల మీద కానీ, పెద్దవాళ్ళ మీద కానీ ఏమనుకుంటారు, నీ ఆలోచనలు నీకు ఎన్నన్నా పెట్టుకో, ఏమన్నా ఆలోచన చేసుకో, కానీ దేవుడు ఆలోచనలు మీ కుటుంబాల మీద డిఫరెన్స్గా ఉంటాయి. ఈరోజు చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చేదానికి దేవుడు మాట్లాడుతున్నాడు. చక్కగా దేవుడు జవాబిస్తాడు మీకు. హల్లెలూయా. ఈరోజు యెహోవా ఆత్మలను పరిశోధించేవాడు. ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఈడ రక్షించబడి? ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఆత్మలు. ఎంతమంది రక్షింపబడ్డాము? 13 మంది. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషపడతాను. రక్షణ చాలా విలువైనది. రక్షణ 14 మంది నానితో సారి ఏంది, రక్షణ చాలా విలువైనది. ఎందుకు రక్షించుకున్నాడు, దేనికోసం రక్షించుకున్నాడు, ఈరోజు మనల్ని ఎందుకు పరిశోధిస్తున్నాడు, మనకు ఎందుకు. అందుకే కింద ఒక మాట అంటున్నారు, నీ పనుల భారం యెహోవా మీద. ఏంటంటే మేము మోయము, మా భారం మేమే మోచాం, మా అప్పులు మేమే మోచాం. దేవుని మీద వెయ్యాల, చింత యావత్తు ఆయన మీద వెయ్యుడే అంటున్నాడు. అంటే వెయ్యుడు అంటే నీకు అప్పచెప్తున్నానని కాదు, కానీ మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. రోజు మనం ఏం చేయాలంట, వెయ్యుడు అంటే టకామని వేస్తాం. నాని వాళ్ళమ్మ మీ ఇంటికి ప్రార్థనకు వస్తున్నాం అని చెప్పడం ఈజీ, పనులు చేయడం చాలా కష్టం. సిద్ధపాటు కలగడము చాలా కష్టం. మన పెద్దమ్మ అంటుంది, ఏమంటుంది, ప్రార్థన అంటే నాకు భయం వస్తుంది, ఎందుకంటే భోజనాలు పెట్టడానికి. హల్లెలూయా. ఏంటంట, ప్రార్థన అంటే భయం వస్తుంది, దేనికోసం అంటే భోజనం పెట్టడానికి. నేను చేసుకోలేను. మేము బాలు సీమంతం అయితేనేమి, ప్రసాది సీమంతం అయితేనేమి, మందిరంలో కానీ అన్నీ మేమే చేస్తాం. ఎందుకు చేస్తాము, అది దేవుడు పరిచర్య చేసేదానికి మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. కొంతమంది చెయ్యరు, చెందరు, మాట్లాడరు. పరిచర్య అంటే ఇంట్లోనే, మందిరంలో కానీ పరిచర్య, ఏ కుటుంబంలో ప్రార్థన పెట్టినా కూడా అది పరిచర్యతో సంబంధం. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా మన నడతలన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు, మన ప్రవర్తన అంతా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, మన స్థితిగతులన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. ఈరోజు మన ఆత్మలను పరిశోధన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మన ఉద్దేశములు సఫలపరచును. ఉద్దేశం అంటే ఏంది? నేను చెప్తా ఉంటాను, నీ కుటుంబం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంది. ఏముంది? అందుకే దైవ సేవకుడు చెప్పిన మాటకు లోబడ్డారు. నేను దానికి సంబంధించి నేను కూడా ప్రార్థన చేయడానికి వస్తున్నాను. హల్లెలూయా. అయితే మేము చేయడం వేరు, మీరు చేసుకోవడం వేరు, మీరు నేర్పించడం వేరు. ఇప్పుడు నేను ఆ పిల్లకు వాక్యం చెప్తాను, ఆ పిల్ల పలుకుతుందా? పలకడంలే. తల్లిదండ్రులకే పలుకుతుంది. ఎందుకు పలుకుతుంది? వాళ్ళతో ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి, దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి
మనం ఏం చేయాలంటే మన పిల్లలకు దేవుడు ఉద్దేశ్యము నీ పట్ల ఈ ఉద్దేశం కలిగి ఉన్నా నాని, ఇదిగో దేవుడు నువ్వు ఇలా చేయాలనుకుంటున్నాడు, దేవుడు నువ్వు ఎలా పడుకొని ఉంటే ఎలాగా, నీ ఆరోగ్యం ఏంది, నీ స్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది అని నువ్వు చెప్తే ఈరోజు వినడు. అయితే నువ్వు ప్రార్థన చేసి వాడికి చెప్తే వాడు వినేవాడుగా ఉంటాడు. వాళ్ళల్లో ఉండే అల్లరి కానీ ప్రతి చీకటి కానీ దేవుడు ఏం చేస్తాడంట, తీసివేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు అందుకే 6వ వచనం కింద అంటాడు, ఏంటంటే ఎవరు ఎందు భయభక్తులు కలిగి ఉండాలా? ఎంతమంది భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకున్నాం ఉదయకాలం? హల్లెలూయా. మనకేం లేదంట, భయము లేదు, భక్తి లేదు, కానీ మాకు అన్నీ కావాలా. మాకు బంగారు కావాలా, మాకు వెండి కావాలా, మాకు ఐశ్వర్యము కావాలా, మాకు మంచి బట్టలు కావాలా, అన్నీ కావాలా. అయితే ఆరోగ్యం కూడా చాలా ఎంతో ముఖ్యమైనది. నువ్వు ప్రార్థన చేయకోకుండా, చెందకోకుండా, నువ్వు ప్రార్థనా జీవితంలో లేకోకుండా కుటుంబాలు కట్టబడాలంటే నీకు ఏం లేదంటే జ్ఞానం లేదు. ఏం లేదు. అందుకే 17వ అధ్యాయం 1వ వచనము, రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినటం మేలు. ఏంటంట? వట్టి రొట్టె ముక్క తినటం మేలు. మేము ప్రార్థన అంటే హల్లెలూయా, ప్రార్థన అంటే ఏంది? రుచిగల పదార్థాలకి మేము రాకూడదు. గుర్తుపెట్టుకోండి. దేనికి రావాలి? ఆత్మల సంపద, కుటుంబాలు కట్టబడడం, మేలులతో తృప్తిపరచబడం, జ్ఞానము నేర్పించడం. ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలి, ఏం చెయ్యాలనేది చెప్పడం. ఏమంటున్నాడు? రుచిగల భోజనాల పదార్థాలు పెడితే తినిపోవడం గొప్ప విషయం కాదు. అదే మాట అంటున్నాడు ఒకసాట. ఆకుకూరల భోజనం తినటం మేలు అంటాడు. 15-17 వచనం, భగవాని ఇంట ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. ఏందంట? ప్రేమ. ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు? ఎవరు దేవుని ప్రేమిస్తున్నారు? ఎవరు దేవుని వాక్యానికి లోబడతారు? ఎవరు సేవకులకు లోబడతారు? ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. మాకు బిర్యానీ కావాలని మేము అడగం. ఈరోజు ఏం కావాలని చెప్తాము? ఎద్దు మాంసము కావాలని అడగడం లేదు, మటన్లు చికెన్లు కావాలని అడగడం లేదు. మీరు బాగుండాలా, మీరు బాగుపడాలి, మీరు స్వస్థత పొందుకోవాలి, మీ కుటుంబం కట్టబడాలి, మీరు జ్ఞానం కలిగి నడుచుకోవాలి. మాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకుండా వెళ్ళినా హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తిని మనము దేవుని ఆత్మలను ఏం చేస్తాడంట? పరిశోధించేవాడుగా ఉన్నాడు. ఈరోజు 20వ వచనము, జ్ఞానము గల కుమారుడు ఎవరు? తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఏంటంట? బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. జ్ఞానం గల కుమారుడు ఏం చేస్తాడంట? మనం జ్ఞానం కలిగి ఉందామా, బుద్ధిహీనత కలిగి ఉందామా? మొట్టమొదటి ప్రశ్న. దేవుని మన తండ్రిని మనం ఎప్పుడు సంతోషపెట్టలేము. మన తండ్రికి ఏమి ఇచ్చినా ఏమి చేసినా కూడా మా కూతురు ఏం పెట్టలేదంటారు. ఒకసారి పెట్టకోకుండా ఏమంటారు? మా కూతురు ఏమీ పెట్టలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా మనము జ్ఞానం గల కుమారుడు అంటే దేవుని జ్ఞానము కలిగి ఉండి మనం ప్రార్థన చెయ్యగలిగితే మనము దేవుని సంతోషపెట్టేవారుగా ఉన్నామంట. హల్లెలూయా. ఈరోజు
దేవుణ్ణి సంతోషపెట్టుకోకుండా మనుషులను సంతోషపెడుతున్నాం. మన శరీరం ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, మన ఆత్మల ద్వారా కానీ ఏమంటున్నాము? అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనానికి దూరంగా పారిపోవాలి. భయం అంటే ఏంది? భక్తి అంటే ఏంది? మనుషులు చూసేటట్టుగా ఒక క్రిస్మస్కి పోతూ ఉంటాం చర్చికి, మనుషులు చూసేటట్టుగా ఒక జనవరికి వెళ్తాం వాగ్దానాలు తీసుకోవడానికి. అది కాదు భక్తి. ప్రతిరోజు కూడా మనం వాగ్దానాలతో దేవుడు మాట్లాడతాడా లేదా? అందరు చేస్తున్నాం కాబట్టి మనం కూడా వాగ్దానాలు ఇస్తున్నాం. హల్లెలూయా. ఆ వాగ్దానం పట్టుకొని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. మన ఒక దైవ సేవకుడు వచ్చినప్పుడు చెప్పాడు, వాగ్దానం బట్టి ప్రార్థన. ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడుతుందా, లేకపోతే ఆ వాగ్దానం మర్చిపోతున్నారా? మనకు సంఘానికి ఒక వాగ్దానం ఇచ్చాడు. భూదిగంతముల నుండి దేవుడు ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. కుంటివారినేమి, గుడ్డివారినేమి, మూగువారినేమి, గర్భిణీ స్త్రీలేమి, పసిపించి స్త్రీలనేమి, వారు నన్ను వచ్చి ప్రార్థించుచుండగా నేను వాళ్ళకి నా ప్రార్థన వింటాము. ఈరోజు ఆడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మటుకు 99% బాగుపడతారు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట నేను చెప్పగలుగుతున్నాను అంటే, మొర్రపెట్టుకునే విధానంలో చాలా తేడా ఉంటుంది. అది మా గర్వము కాదు, మా అసూయ కాదు, దేవుడిచ్చిన గొప్ప కృప. ఆ వాగ్దానం బట్టి మేము ప్రతిరోజు ఏం చేస్తాము? ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే, రుచికల భోజనం పదార్థాల కన్నా కలహంతో కూడి ఇంటి ఉండు కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినటం మేలు. బుద్ధిగల దాసుడు చిక్కు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయనంట. హల్లెలూయా. బుద్ధిగల దాసుడు ఏం నేర్చుకుంటాడంట? సిగ్గు తెచ్చుకోవాలి. ఎవరిని చూసి? అన్యులను బట్టి. క్రైస్తవులమైన మనము ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము? ప్రార్థించలేకున్నాము, సహాయము చేయలేకున్నాము, దేవుని ప్రేమను రుచి చూపించలేకున్నాము. మనము మా కోసం బాగా రుచిగల భోజనం ఈరోజు చాలా చేసినట్టున్నారు ఐటమ్స్. హల్లెలూయా. ఆ భోజనము కన్నా మాకు ఆత్మ చాలా విలువైనది. ఆ భోజనము కన్నా ఏది? పిరికెడన్నం తింటే నాకు సరిపోతుంది, కానీ ఎంత ప్రయాసం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మనం ఒక అంటుంది, ఒక ఊరికి పోతే అన్న కుటుంబంలో నుంచి రక్షించబడింది అంటున్నారు కదా అమ్మగారు, మీరు మన కూర వండి పెట్టచ్చు కదా అనేసి అంటే, వండి పెట్టింటే తినింది. హల్లెలూయా. వండి పెడితే తింటాం. ఈరోజు నీకు నాకు తేడా లేనప్పుడు ఏదైనా సరే ఏం చేయాలా? తినాలి. తినకోకుండా ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుందా? నీళ్ళు ఇచ్చినా కూడా ఆశీర్వాదం ఉంటుంది. అయితే ప్రేమ కలిగి చేస్తే గొణుగుతా సనుగుతా లేకోకుండా ఎలా చేయాలంట, ఏదైనా సరే ప్రేమతో మనము చేసినామంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే 5వ వచనంలో ఉంటాడు, బీదల్ని ఎక్కరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఈరోజు బీద పరిస్థితిలో చాలా కుటుంబాలు ఉంటాయి, మన క్రైస్తవ కుటుంబాలు. ఎందుకుంటున్నాయి అంటే, మొట్టమొదటిగా జ్ఞానం లేదు మనకి. ఏం లేదు? జ్ఞానం లేదు. రెండోదిగా బుద్ధి లేదు. రెండోదిగా ఏం లేదు? మూడోదిగా ప్రార్థన జీవితము లేదు. మూడోదిగా ఏం లేదంట? నాలుగోది సువార్త ప్రకటించడం లేదు. మేం చెప్తే ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్మరు? హల్లెలూయా. ఎందుకు నమ్మరు? మనం నోరు తెరిస్తే కదా. ఇప్పుడు అన్నిళ్ళ కాడికి ప్రార్థనకు పండుగకు వెళ్తూ ఉంటాం. వాళ్ళకి ఏదైనా బాగలేదు, ఏదైనా ఉంటే మనము దేవుని సువార్త ప్రకటించాలి. యేసయ్య నమ్ముకోండి, దేవుడు నిన్ను బాగు చేస్తాడు అంటే, మాకు చాలామంది ఉన్నారంటే ఉండొచ్చు. మీ దేవుళ్ళు మీ దేవతలు మేము విమర్శించే వాళ్ళం కాదు. మీరు చేసుకోండి, కానీ ప్రార్థన మాత్రం చేసుకోండి అని చెప్పండి. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది, వాళ్ళలో మార్పు చెందుతుంది. మనం ఏ దేవుణ్ణి ఏ దేవతని కూడా, అందుకే దేవుడు అంటాడు విగ్రహారాధనలకు జోలికి వెళ్ళకోకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఏదంట? అది మనకు తెలుసు. తెలిసినంత మాత్రాన మనం ఒకరిని తప్పన పట్టకూడదు, మనం ఒకరిని వేలెత్తి చూపించకూడదు. వాళ్ళు ఎంత బాధపడతారు? మన దేవుడు మనకి ఎంత గొప్పనో వాళ్ళ దేవుడు వాళ్ళకి అంతే గొప్ప. కానీ అది చేస్తే వాళ్ళు ఇబ్బందులు పడతారని మనం చెప్తాం, కానీ వాళ్ళు వినరు, మూర్ఖుల్లాగా ఉంటారు, జ్ఞానం లేని వారుగా ఉంటారు. ఎందుకంటే ఈ లోక దేవుళ్ళు దేవతలు అనేవారు గుడ్డితనం కలగజేస్తారంట. ఈ లోక దేవుళ్ళు దేవతలు చెప్పేవారు ఏం చేస్తారంట? గుడ్డితనం కలగజేస్తారు. నాకు గుడ్డితనం ఉండింది ఒకప్పుడు. ఆ గుడ్డితనం అనే పొర ఏం చేసినాడు? దేవుడు తీసేసాడు. తీసేసినాక వెలుగును చూడడం నేను నేర్చుకున్నాను. అయ్యో వీళ్ళు పేదవాళ్ళు అనేది కనికరించడం నేర్చుకున్నాను. అది నేను లోకంలో ఉన్నప్పుడు నేను ఎవరిని కనికరించేదాన్ని కాదు. లోకంలో నేను ఒక వ్యక్తికి బట్టలు లేవు అంటే నాకు తెలియదు ఇవ్వాలని. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆకలితో ఉంది అంటే భోజనం పెట్టేది తెలియదు నాకు, పెట్టాలా అని. హల్లెలూయా. ఒకరు అనారోగ్య పరిస్థితులలో ఉంటే వాళ్ళకి సహాయం చేయాలని నేను అనుకోలేదు, నాకు తెలియదు కాబట్టి. నాకు అనాథ ఆశ్రమాలు ఉన్నాయంటే అసలు తెలియదు. నిజంగా అనాథలు కూడా ఉంటారని, ఎందుకంటే మనం టౌన్కు చాలా దూరం. ఒకప్పుడు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళడం నేర్చుకున్నానో, పేదవాళ్ళను కూడా ఆనుకొని వచ్చేది నేర్చుకున్నాను, పేదలకు సహాయం చేయడం నేర్చుకున్నాను. హల్లెలూయా. ఈరోజు నా కాడ 10 రూపాయలు ఉందంటే 8 రూపాయలు నాకు ఖర్చు పెట్టేదానికే చూస్తాను తప్ప నేను ఎత్తి పెట్టుకునేది నాకు చేత కావడంలే. ఏం చేత కావడం లేదు? ఎత్తి పెట్టుకోవాలా దాచిపెట్టుకోవాలా అనేది నాకు ఆలోచన లేదు. ఎందుకంటే ఏమంటున్నాడు ఇక్కడ? బీదలను ఎక్కిరించేవాడు సృష్టికర్తను నిందించే వాళ్ళమంట. నేను కొత్త బట్టలు తెచ్చుకున్నాను, మీ అమ్మ మీ నాన్న తాలేదే అంటే నువ్వు ఎక్కిరించినట్టే గుర్తు పెట్టుకోండి. హల్లెలూయా. నేను మళ్ళీ బంగారు చైన్ వేసుకున్నాను, మీ అమ్మ మీ నాన్న తీసుకురాలేదని అన్నప్పుడు కూడా నువ్వు ఎక్కిరించినట్టే దేవుణ్ణి. చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి చేయడం అంటే. హల్లెలూయా. ఉన్నంతలో మనం ఏం చేయాలంట? సర్దుకున్నాం. ఆకుకూరల భోజనం తినటం మేలంట. అప్పు చేసి పప్పు కూడా అసలు తినకూడదు. తెలుసో తెలియకో నాకు కొంతమంది నేర్పించకనో సేవకులు చాలామంది నీకు దేవుడు ఇస్తే నీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు అని మాట్లాడేవారు ఎంతోమంది ఉంటారు. హల్లెలూయా. అందుకే కొరంథీ రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్యాచతురముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. హల్లెలూయా. నాకు వాక్యము తెలియదు, ప్రార్థనా జీవితము తెలియదు, ఉపవాసం ఉండడం తెలియదు. ఉదయం కాలంలో ఒక ఆయన అంటాడు, నీకు సగం తెలిసి సగం తెలియదు అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి గురించి నాకు చాలా మటుకి 99% తెలుసు. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా దేవుని పట్టుకోవాలి, దేవుడితో ఎలా మాట్లాడాలి, ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బీదల్ని ఎలా కనికరించాలి, ఒక వ్యక్తికి ఎలా సహాయము చేయాలి. ఇతరులను చాలామంది ఆ మాట చెప్తే ఇంత హంగామా చేయమని చెప్పాలనా అంటారు. 10 మంది బాగుపడేది కోరుకోవాలన్నా, 10 మందిని చెడిపోయేది కోరుకోవాలన్నా, సేవకులు సంతోషంగా ఉండేది కోరుకోవాలన్నా బాధ పెట్టాలి. మీ మనసును వాక్యం ద్వారా బాధ పెట్టిండొచ్చు. అది సురేష్ మాట్లాడినప్పుడు కానీ, నేను మాట్లాడినప్పుడు కానీ, నేను సురేష్ మాట్లాడడం లేదు, శ్రీరామ్ నేను మాట్లాడడం లేదు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనం జ్ఞానం కలిగి ఉండాలి. వాక్య చాతుర్యం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నామా? హల్లెలూయా. ఏ బైబిల్ ట్రైనింగ్ కానీ ఎక్కడ కూడా తీసుకోలేదు. అయితే దేవుడు అంటున్నాడు, భక్తి మనం చూపించేటప్పుడు దేవుడు అభిషేకం మనకు వస్తుంది. ఏమొచ్చదంట? ఈరోజు మన దగ్గర ఉండే జ్ఞానంతో కాదు, కానీ కింద అంటున్నాడు 6వ వచనంలో, పరిపూర్ణమైన వారిని మీరు పరిపూర్ణ క్రైస్తవులు. గుర్తుపెట్టుకోండి, ఎవరమంట మనము? ఏమంటారు? మేము ఒక ఊరికి వెళ్తే
వాళ్ళు అక్కడ ఉన్నారు అని చూపిస్తూ ఉన్నారు. మేము ప్రార్థనకు వెళ్ళాలి, చర్చి ఎక్కడ ఉంది అని అడిగితే వాళ్ళ ఇండ్లు అక్కడ ఉన్నాయి, ఇది కాదు అంటున్నారు. పరిపూర్ణ క్రైస్తవం అంటే ఏంది? మీరు పరిపూర్ణత ఉన్నారా? పరిపూర్ణతలోకి ఉన్నారా? అస్సలు భక్తే లేదు, అసలు జ్ఞానమే లేదు, అసలు బుద్ధే లేదు, అసలు తెలివే లేదు. పరిపూర్ణతకి ఎలా వస్తారు? బయట మనం యజమానులతో మాట్లాడేటప్పుడు కానీ, రైతులతో మాట్లాడేటప్పుడు కానీ మనం ఏం చేస్తాం? చేతులు కట్టుకొని మాట్లాడతాం. మన దేవుని దగ్గర చేతులు కట్టుకొని మాట్లాడలేకుండామే ఆ వ్యక్తికి ఇచ్చే భయము, దేవుని దగ్గర భయం పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తికి ఇచ్చిన ఇంపార్టెంట్ కూలీ మాత్రమే ఇవ్వగలుగుతాడు. తను పని చేస్తే అదైనా ఊరికి ఇవ్వగలుగుతాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఊరికి ఇవ్వగలుగుతాడా? పని చేస్తే మాత్రమే. హల్లెలూయా. పని చేయకోకుండా మనం డబ్బులు తీసుకుంటే న్యాయమా? హల్లెలూయా. మనకి న్యాయం కాదని అనిపిస్తుంది. అయితే నువ్వు పని చేసేదానికి, కష్టపడేదానికి నీకు జ్ఞానం ఇచ్చింది దేవుడు, నీ చేతులకు పనులు నేర్పించింది దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవునికి దూరముగా పరిపూర్ణము లేకోకుండా ఉంటున్నాం మనం. అందుకే మనకు శ్రమలు, అందుకే మనకు ఇరుకులు, అందుకే మనకు ఇబ్బందులు. ఏమంటారు? ఇప్పుడు మన తాళమపురం గ్రామమే చూసుకుంటే ఊర్లో చర్చి ఉండకూడదు అని మాట్లాడుతున్నారా లేదా? హల్లెలూయా. ఎందుకు ఉండకూడదు? దేనికి ఉండకూడదు అంటే వారు పరిపూర్ణ క్రైస్తవులే, వాళ్ళు మందిరానికి వెళ్ళడం లేదు. ఏమంటున్నారు? పుట్టిన నుంచి క్రైస్తవులే మందిరానికి వెళ్ళడం లేదు. తాగుతున్నారు, తిరుగుతున్నారు, చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అబద్ధాలాడుతున్నారు, ప్రార్థనకి వెళ్ళరు. వాళ్ళకు ఉన్నాయి కదా మందిరాలు, మళ్ళా మందిరం ఒకటి ఎందుకు? మీరు వెళ్ళి ఆ మందిరంలో చేసుకోండి. సీనన్న ఈ మాట అన్నాడు, మీరు వెళ్ళి ఆ మందిరంలో చేసుకుంటే ఆ మందిరం మాకు ఇవ్వరన్నా అన్నా నేను. అది ఒక వంశపారంపరంగా కానీ, కుటుంబాల పరంపరంగా కానీ ఏం చేస్తుంది? పై నుంచి వస్తుంది. మేము ఏదో ఎప్పుడన్నా పోయి బోధించవచ్చు తప్ప వాళ్ళ పాటలు వేరు, వాళ్ళ ఆరాధన వేరు. వాళ్ళ ఆరాధన చెప్పరు, చాలా మటుకు సాక్ష్యములు చెప్పియరు, చాలా మటుకి స్వస్థత ప్రార్థన చెయ్యరు, చాలా మటుకి ఉగాది పండుగ ఎలాగైతే ఇస్తారో వీళ్ళకు జనవరికి ఒకటి ఇస్తారో దాన్ని బట్టి ఏం చేస్తారంట? వాక్యం చెప్తారు. మొన్న మాకు ఒక దైవ సేవకుడు చెప్తూ ఉన్నాడు, క్యాలెండర్లో వాక్యాన్ని బట్టి వాక్యం చెప్తారంట. ఈరోజు పంచాంగం లాగా అనుకోండి. అవన్నీ బయట అన్నులకు తెలుసునా? తెలియదు. మనకు కూడా ఒక పంచాంగం ఉందని చాలామందికి తెలియదు. వాళ్ళకి ఎలాగ పంచాంగం ఉంటుందో క్రైస్తవులకు, పరిపూర్ణంగా ఉండే క్రైస్తవులకు ఒక పంచాంగం ఉంటుంది వాక్యం బోధించేదానికి. పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ కలిగి వాక్యము బోధించే దైవ సేవకులు చాలా తక్కువ. హల్లెలూయా. అలాంటి వాక్యం బోధించి భాషలతో మాట్లాడి భాషలకు అర్థం చెప్తూ దేవుని ఆత్మను పొందుకోవాలంటే వీళ్ళు పిచ్చి వాళ్ళు, వీళ్ళు వెర్రి వాళ్ళు, వీళ్ళు గంతులు వేస్తున్నారు అని మాట్లాడతారు. అభిషేకము ఇప్పుడు ఆమె పొందుకునేది ఎలా ఉంటుంది? అభిషేకం ఉన్నప్పుడు అర్చమని నేను చెప్తానా? కేకలు వేయమని నేను చెప్తానా? చప్పట్లు కొట్టమని నేను చెప్తానా? దేవుడి శక్తి అది. నువ్వు దేవునిలోకి పరిపూర్ణంగా వచ్చేటప్పుడు ఆ శక్తిని నువ్వు పొందుకుంటావు. నువ్వు ఇంకా పరిపూర్ణంలోకి రాలేని పరిస్థితులలో ఇంకా ఆత్మను ఏం చేయలేవు, పొందుకోలేవు. అంటే మనకు కోపం ఉందేమో, అసూయ ఉందేమో, గర్వం ఉందేమో, బీదల్ని ఎక్కరిస్తూ ఉన్నామేమో, జ్ఞానం లేకోకుండా ఉంటున్నామో, పేదలకు సహాయం చేయలేకోకుండా ఉంటున్నామో. హల్లెలూయా. అందుకే పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. ఈరోజు మీకు బోధిస్తున్నాం, మీరు మాకు బోధించాలా? మేము మీకు బోధిస్తున్నాం. ఏం చేయాలా? మీరే మాకు బోధించాలి. గుర్తుపెట్టుకోండి, నేను ఆ మాట ఎప్పుడు కూడా అంటానే ఉంటాను. కానీ మేము మీకు బోధించాల్సిన అవసరం వచ్చింది అంటే మనకేం లేదంట, జ్ఞానము లేదు. హల్లెలూయా. ఈరోజు అది ఈ లోక జ్ఞానము కాదు. మేము బోధించేది ఈ లోక జ్ఞానం గురించి బోధించము. పాస్టర్లు చెప్పినట్టు మేము చెప్పాము. మీరు బలపడాలా, మీరు స్థిరపడాలా,
మీరు ఏం చేయాలా? మంచిగా ఉండాలి. మీ కుటుంబాలు మీరు కట్టుకోవాలి. మీ కుటుంబాలను మీరు విడిపించుకోవాలి. మీ ప్రార్థన జీవితం మీరు ఏం చేయాలంట? కట్టుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. వాక్యం వినకోకుండా చేస్తున్న ప్రతి చీకటి శక్తిని, అంధకార శక్తిని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. డిస్టర్బెన్స్ చేసే ప్రతి క్రియను కూడా లయపరచము గాక. హల్లెలూయా. రోజు నిరర్థకులైన పోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఏంటంట? దేవుని జ్ఞానం కావాలి. అది మర్మంగా మాట్లాడాలి. కొందరు అంటారు పేర్లు తీసి తాగుతున్నావు, చేస్తున్నావు, చెందుతున్నావు అంటే ఆ హక్కు మనకు లేదు. ఎవరిని కూడా మనము, నేను ఇందాక ఒక అమ్మాయి చెప్పాను, వెళ్ళి డ్రెస్ వేసుకోమని చెప్తా, చేయండి ఆశీర్వాదాలు పోగొట్టుకునేది మీరే. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఆ మాట చెప్పాను అంటే మళ్ళీ నేను ఈ పిల్లతో మాట్లాడించాను. స్కూల్కి అయితే వెళ్తామా, పెళ్ళికి అయితే వెళ్తామా, అట్లా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాము అంటే మా గొప్పతనం కానీ మా స్థితి కానీ ఏది కూడా కాదు. దేవుని జ్ఞానం ద్వారా. మందిరము అంటే ఏంటి? ఒక్కరిద్దరు ఆయన నామం కూడా కూర్చుంటానేడా, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ఇది లోకాధికారకుల జ్ఞానం కాదు. లోకాధికార జ్ఞానం వేరు, డబ్బులు సంపాదించుకునే జ్ఞానం వేరు. హల్లెలూయా. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండలేదు. హల్లెలూయా. అందుకే ప్రతిదీ కూడా 9వ వచనంలో అంటాడు, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడవు. ఏదంట? మనసు హృదయం ఏమంటుంది ఇందాక? హృదయ ఆలోచనలు మనుషుని వశం. దేవుడు ఎన్ని కార్యములు చేసినా కూడా మనకేం లేదంట? కృతజ్ఞత లేదు, మనకు ప్రేమ లేదు, మనకి ఏం లేదు. అందుకే 15 సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. హల్లెలూయా. నేను నానిని గణపరచాలనుకుంటున్నాను, నానిని ఒక స్థితిలో పెట్టాలనుకుంటున్నాను. కానీ తల్లిదండ్రులుగా దాంట్లో మీరు కూడా ఒక సాధనముగా ఉండాలి. హల్లెలూయా. కానీ మా ఇంటి పరిస్థితిని బట్టి, కుటుంబాలను బట్టి మనం ఏం చేస్తున్నాము? మందిరాలకి సరిగా రాలేని పరిస్థితి. అన్ని మందిరాలు ఒకటేనా అనుకుంటే అది కూడా కాదు. ఎంతోమంది గుర్తికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో స్థితిగతులలో వెళ్ళి ఎవరికి ఎక్కడ స్వస్థత కావాలనో అక్కడ దేవుడు ఏం చేస్తాడో నిలబెట్టేవాడుగా ఉన్నాడు. ఎక్కడ మీ బంధకాలు విడిపించబడగలనో. ఇప్పుడు రమేష్ అన్న వాళ్ళ కుటుంబం ఉంది, కొన్ని సంఘాలకు వెళ్తూ ఉన్నారు, కానీ 8 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఏముండింది? వాయిదాకు వెళ్తూ ఉన్నారు. వచ్చి 3 నెలలు కాంతలకే కేసే లేకోకుండా దేవుడు ఏం చేసినాడు? కొట్టేశాడు. మాకు ఉదయం లేస్తాను, మాకు టీ తీసుకొచ్చి ఇస్తాడు. హల్లెలూయా. మేమందరం ఇక్కడ ఉంటే ఏం చేస్తారు? టీ తీసుకొచ్చి ఇస్తారు. ఎందుకు అంత ప్రయాసపడాలి? దేనికోసం అంటే దేవునికి మేము సేవ చేసినట్టు ఒక్కొక్క రోజు రాత్రి 11-11:30కి మేము ఎక్కడన్నా ప్రార్థనకు వెళ్తే మాకు భోజనం పెట్టరు. మనం అడుగుతామా భోజనం పెట్టండి అని? అడుగుతామా? ఆ టైంలో మేము అక్కడ అంత దూరం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళమ్మ కానీ వాళ్ళమ్మకు బాగాలేకుంటే వీళ్ళకే ఫోన్ చేస్తాం. ఆ టైంలో మాకు 11-11:30కు భోజనం చేసుకుని ప్రసన్న. ఆ టైంలో పచ్చడి ఏం చేస్తారు? పచ్చడి దంచుకొని వస్తారు, అదే తిని పడుకుంటాం. ఎందుకు ఇంతగా ప్రయాసపడాలి చెయ్యాలి అంటే జ్ఞానానికి మనము నేర్పించేవారిగా ఉండాలి. ఏం చేయాలంట? మీరు నేర్చుకునేవారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ఈరోజు 16వ అధ్యాయము 20వ వచనం సామెతలు. ఏందంట? ఉపదేశము. ఇప్పుడు మీకు ఉపదేశం చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? ఉపదేశం. నిజంగా ఇలాంటి అలారం పెట్టి ఊర్లో
అందరూ వాక్యం వినిపిస్తున్నారు, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. కానీ మనం ఎంత మారినాం? గంట గంటకు వాక్యం వస్తుంది, గంట గంటకి వాక్యం వస్తుంది, కానీ ఆ వాక్యానికి వివరణ చెప్పగలుగుతున్నామా? హల్లెలూయా. ఆ వాక్యం వాళ్ళకు తెలియదు, ఆ వాక్యం గురించి వాళ్ళకి తెలియదు. ఏదో సినిమాలు చూస్తున్నారు, సినిమాలలో కృష్ణ యాక్ట్ చేశాడు కదా, యేసుక్రీస్తు ఆ శ్రమలు ఏడుస్తామంటారు కొంతమంది. ఆ సినిమాలు చూసే మాకు ఏడుపు వస్తుంది, యేసుక్రీస్తు అంతగా శిలువలో చచ్చిపోయాడు. అయితే ఎవరి కోసం చనిపోయినాడు అనేది వాళ్ళకు తెలియదు. హల్లెలూయా. ఎవరి కోసమో చనిపోయినాడు అనేది వాళ్ళకి తెలియదు, మన అందరి పాపముల కోసము. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంట, చాలామందికి ఉపదేశం చేస్తే ఆ ఉపదేశము ఏం చేస్తాడు? పక్కన పెడతాడు. ఏం చేస్తాడు? అందుకే 17వ అధ్యాయము 6వ వచనం, కుమారుల కుమారుల వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకి ఏం చేత? నాని ఎవరు కొడుకు అంటే ఏం చెప్తారు? చంద్ర కొడుకు అంటాం. శ్రీరామ్ ఎవరు కొడుకు అంటే రాముడన్న కొడుకు అంటాం. ఈ లోకంలో ఒక తండ్రి, అయితే ఈ కుమారుడు ద్వారా తండ్రికి మహిమ వస్తుంది తప్ప తండ్రి ద్వారా కుమారుడికి మహిమ లేదు. ఎందుకంటే మంచి క్రియ. వాళ్ళ నాన్న అంటున్నాడంట, ఏమని? ఒక పాప ఏమనిందంట, శ్రీరామ్ వాళ్ళ నాన్న పోతున్నాడు అని. హల్లెలూయా. ఈరోజు మనము మన తండ్రిని మొట్టమొదటిగా దేవాది దేవుని మనం మహిమపరచాలి. రెండోది మనకు జన్మనిచ్చిన తండ్రిని కూడా మనం ఏం చేయాలంట? మహిమపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. అందుకే అహంకారంగా మాట్లాడటకు బుద్ధి లేని వారికి తగదంట. ఏందమ్మా నిన్నగాక మన దేవుని నమ్ముకొని మాకేంది వాక్యం బోధిస్తున్నావు, నీకు ఇంత అహంకారమా అంటే, నాకు అహంకారం కాదు, కానీ దేవుడు చేతిలో నేను పడ్డాను, దేవుని చేతిలో నన్ను పట్టుకున్నాడు, అరిచేతుల్లో ఆయన నన్ను చెప్పుకొని ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇంత ప్రయాస పడుతున్నాం. దేనికోసం మేము ఉపవాసం ఉండాలా? ఎందుకోసం మేము ఈరోజు ఎంతమంది భోజనాన్ని పిలిచినారో మా వాళ్ళందరూ? అన్నము సంధ్యా అన్నం తిందురా, సంధ్యా అన్నం తిందురా అనేసి దేనికి పిలిచారు? మనం చేసుకోం కాబట్టి. హల్లెలూయా. ఈరోజు లేదమ్మా మేము ఉపవాస ప్రార్థన ఉన్నాము అంటే దానికి కూడా ఏం చేసినాడు? ఒక ఆయప్ప ఉపవాసం ఉండి ప్రార్థన చేయమనేది ఏ దేవుడు చెప్పలేదు, తినాలా, కడుపు నిండా చెయ్యాలా, చెందాలా అనేసి. ఈరోజు దాని విలువ తెలియదు. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంట? మాట్లాడని చెప్పు. అహంకారంగా మాట్లాడట బుద్ధి లేని వారికి తగదు, అబద్ధమాడిన మాట అధిపతికి బుద్ధిగా తగదు. నేను అబద్ధం ఆడతా, మీకు నిజాలు మాట్లాడాలంటే అవుతుందా? నేను నిజాలు మాట్లాడితేనే మీరు కూడా అబద్ధం నుంచి దూరంగా పారిపోతారు. హల్లెలూయా. చాలామంది నా దగ్గర దాచిపెడతా ఉంటారు కొన్ని విషయాలు, కానీ తల మీద చేయి పెడతానే దేవుడు ఏం చేస్తాడు? అన్నీ బయలుపరుస్తాడు. చాలా మటుకు వచ్చే యవనస్తులు నాతో అబద్ధం ఆడరు, భయం. దేనికోసము? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రార్థన కూడా చేయలేని పరిస్థితిలో చాలామంది ఉంటున్నారు అని దేవుడు మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు 10వ వచనము, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటుతున్నంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దెపు మాట లోతులకు నాటును. కొడతాము ఇష్టం వచ్చినట్టు పిల్లలను. నేను ఆటో ఎక్కాను, నేను లింగాపురం దగ్గర నుంచి జమ్మలమడుకు పోవాలనేసి వీళ్ళను వేరే సాటికి పంపించి, వేరే అమ్మాయి వస్తుందని, ఆ అమ్మాయి బండి పంచర్ అయింది, చూసుకోలేము మేము, తెలియదు మాకు అని లింగాపురం కాడ నుంచి కొత్తపల్లి బైపాస్కి నేను వెళ్ళాలి. ఆటో ఎక్కితే చిన్న పిల్లోడు, ఎంత పిల్లోడు? చిన్న పిల్లోడు. ఏమి కొడుతుంది అంటే బుద్ధి లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదంటే నీకు ముందు బుద్ధి లేదు తల్లిగా. కొడితే ఏం చేయరు? తగలరాని చాట తగిలితే బాధపడేది నువ్వే. భయం పెట్టాలి, కళ్ళ భయం ఉండాలి. ఏముండాలా?
కొట్టేదానికన్నా కళ్ళతోనే ఏం చేయాలా భయం పెట్టేవారిగా ఉండాలి. ఈరోజు అట్లాంటి భయాలు లేవు, కానీ ఎట్టంటే కొడతారు పిల్లలను ఇష్టం వచ్చినట్టు. పిల్లలు కొట్టే జాగ్రత్త, దేవుడు మిమ్మల్ని కొడతాడు. ఎందుకంటే నువ్వు గర్భాన మోసి ఉండొచ్చు, నువ్వు కని ఉండొచ్చు, కానీ నీ గర్భంలో రూపించింది దేవుడు, వాళ్ళను పోషించింది దేవుడు, వాళ్ళను బయటికి తెచ్చింది దేవుడు. నీకు పాలు సమృద్ధిగా ఉండగలుగుతున్నాయంటే దేవుడు ఇచ్చినది. పాలు లేకుండా డబ్బాలు పాలు పోసి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. హల్లెలూయా. ఒక పాలు చుక్క 90 రక్తపు చుక్కలు తెలుసునా? ఒక పాలు ఇవ్వాలి అంటే 90 రక్తపు చుక్కలే ఒక గుడ్డికెడు పాలు, ఒక చుక్క పాలు అవుతాయి. పాలు ఇవ్వడం చాలా ఈజీ, కానీ ఇవన్నీ కూడా ఏమైపోతాయి? ఒక చుక్క పాలు ఎంత అంట? 90 చుక్కల రక్తం చుక్క. ఆ రక్తాన్ని తల్లి ఏం చేస్తుంది? పాలగా మార్చి దేవుడు పాల రూపంలో పిల్లలకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే డాక్టర్లు అంటారు పుట్టినప్పుడు ముర్రి పాలు తాగాల, మంచి ఆరోగ్యం ఉంటుంది, చేస్తుంది. మినిమం 6 నెలలు తల్లి బిడ్డ పాలు తాగితే చాలు. హల్లెలూయా. అవి గట్టి పాలు, అవి బలమైన పాలు. మళ్ళీ తాగినా తాకపోయినా అది వ్యర్థమే, మీకు అర్థం కాదు అది. హల్లెలూయా. అవి ఎంత తాగినా ఏం చేసినా కూడా అది వ్యర్థమే. ఎందుకంటే నేను నర్సుగా పనిచేసినా కాబట్టి, చిన్నపిల్లల డాక్టర్ కాడ నేను ఉన్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. ఈరోజు ప్రతిదీ కూడా మనం ఏం చేస్తామంటే, బుద్ధిహీనకి 100 దెబ్బలు కొట్టేదానికంటే కూర్చోబెట్టి, నాన్న మా నాన్న పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది, అక్క పరిస్థితి ఇది, చెల్లెల పరిస్థితి ఇది, ఇదిగో నువ్వు మారకోకుంటే, నువ్వు చెయ్యకోకుండా ఉంటే, నువ్వు చెందకోకుండా ఉంటే రేపు మీ నాన్నకు చెడ్డ పేరు వస్తుంది, మనం క్రైస్తవులు కాబట్టి మన దేవునికి చెడ్డ పేరు వస్తుంది అని కూర్చోబెట్టి ఒక్కసారి బట్టి 10 సార్లు చెప్పాలి. సురేష్ వాళ్ళకు నేను యేసుక్రీస్తుని తెలుసుకొని రక్షింపబడినాక ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు బోధించి దేవుడు మార్గంలోకి ఈరోజు రాగలిగాను. నేను కొట్టింటే, నేను తిట్టింటే ఏమనుకోకుండా కూడా సూసైడ్ చేసుకోవడానికి ఎన్నోసార్లు పోయినాను. నేను ఒక యవ్వనస్తుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు, ఊరు చేసుకుని 26 ఏళ్ళ పిల్లలు. ఎంత బాధ. ఇప్పుడు హృదయాలు ఎలా ఉన్నాయంటే సెన్సిటివ్ అయిపోయినాయి. అమ్మ ఒక మాట అనద్దు, నాన్న ఒక మాట అనద్దు. తల్లిదండ్రులకు ఆ మాత్రం అధికారం ఉండదా? తల్లిదండ్రులకి నీళ్ళు ఎవరు పోసినారమ్మా మీరు పుడతానే? మీకు తిండి తీసుకొచ్చి పెట్టాలంటే ఎవరు తెచ్చి పెట్టారు? దేవుడు మిమ్మల్ని సాపుతున్నాడు, కానీ కడుపులోకి కావాలి కదా, అన్ని దేవుడు ఇయ్యాడు కదా. ఈరోజు తల్లిదండ్రులకు లోబడుకోకుండా ఎవరైనా లైవ్ చూస్తున్న వారైనా సరే, ఈరోజు తల్లిదండ్రులకు లోబడుకోకుండా మీరు ఎన్ని చేసినా తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని ఏం చేయాలంట? కొట్టకోకుండా చేయకోకుండా బెత్తం తీసుకోవాలి. చెంపలతో ఏడంటే ఆడ మెడల మీద, వీపు మీద అసలు కొట్టకూడదు. ఎందుకంటే ఏ నరం ఎక్కడున్నదో నీకు తెలియదు. మెడల మీద కొడితే తలకి ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది. హల్లెలూయా. కొందరైతే కొట్టరు, తిట్టరు, మాటలతోనే చంపుతూ ఉంటారు. ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే ముఖ్యంగా. హల్లెలూయా. నిజంగా అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. నువ్వెలా ఉంటే నీ బిడ్డలు అలా ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉంటావు? నువ్వు ఎలా ఉంటావో నీ బిడ్డలు అలాగ ఉంటారు. మన రక్తం ఎప్పటికీ కూడా తప్పు చేయదని ఆలోచన కలిగి ఉండాలి. ఎవరో మాటలు వింటారు తప్ప బిడ్డలు చెప్పే మాటలు వినరు. వీళ్ళమ్మ అంతే. నేను ఒకటే మాట అన్నాను, ఎవరన్నా విన్నాను అనుకొని వాడు నన్ను అన్నా కూడా, నేను వాడన్నా కూడా, వాడు మాట్లాడకపోని, నేను మాట్లాడకపోని, వాడి మీద నేనన్నా కూడా, నేనన్నా మాట పడవు. ఎందుకంటే నాతో పాటు తిరుగుతున్న యవనస్తులు ఎలా ఉంటారో నాకు తెలుస్తుంది. మరి మీరు పుట్టి పెంచి పెద్ద చేసిన మీ పిల్లల మీద మీకు నమ్మకం లేకపోకుండా అంటే ఎట్లా? హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంట? చాలా ఒక బుద్ధిమంతునికి ఒక గద్దిపు మాట లోతుగా నాటును. మేము ఎలా నాటుతామంటే వాక్యము లోతుగా నాటుతాం. పాపం జోలికి కానీ దాని జోలికి పోవాలంటేనే భయం కలిగి ఉండాలి. హల్లెలూయా.
ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చెందుతున్నారు. తల్లిదండ్రుల కళ్ళు మూయొచ్చు, కానీ దేవుని కళ్ళు మనం మూయలేం. హల్లెలూయా. ఈరోజు అందుకే తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాడి నోట క్రూర దూత పంపబడును. నువ్వు నాశనం అయిపోతావు అంటానే అయిపోతాడు వాడు. నువ్వు నాశనం అయిపోతావు అంటానే అయిపోతాడు. ఎందుకంటే మన నోటిలో క్రూర దూత ఉంటుందంట. మికాయల దూత కాదు, గాబ్రియెలు దూత కాదు. హల్లెలూయా. ఏం దూత ఉంటుందంట? క్రూర దూత. చూడండి, క్రూర దూత ఉందని మీకు వాక్యంలో తెలుసునా? హల్లెలూయా. ఈరోజు క్రూరంగా ఉందామా? ప్రేమించగలుగుతామా? హల్లెలూయా. ఈరోజు 12వ వచనంలో అంటాడు, పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కొని వచ్చును, కానీ మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుని ఎదుర్కొని రావద్దు. ఏంటంట? పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి అంటే దానికి ఎంత బాధ ఉంటుందో, అప్పుడు ఎంత కోపంగా ఉంటుందో. పిల్లలను పోగొట్టుకున్నారు కాబట్టి దాని జోడికి ఎవరు కూడా, సన్నపిల్ల తల్లింది కుక్కపిల్ల పోవద్దు, సన్నపిల్ల తల్లింది పిల్లి కాడికి పోవద్దు అని అంటారు కదా, తన పిల్లల్ని తీసుకుపోతుందని. అలాగే మూర్ఖ పనులు చేస్తున్న వారికి నువ్వు మూర్ఖ పనులు చేస్తున్నావు అంటే వాడు మూర్ఖ పనులే చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేయాలి. మూర్ఖంగా ఉందామా? ఇది మొదలుకైనా మంచి ఆలోచన కలిగి ఉందామా? హల్లెలూయా. మూర్ఖుని ఎదుర్కోవద్దు, వదిలే. తిప్పలు పడేది వాళ్ళే, ఇక్కడ వినాలి. హల్లెలూయా. మూర్ఖ పనులు చేసినారనుకో, ఇబ్బంది పడేది వాళ్ళే, తిప్పలు పడేది వాళ్ళే, అప్పులు కట్టేది వాళ్ళే. హల్లెలూయా. ఎందుకు కొట్లాడతారు? ఎందుకు బాధపడతావు? ఎందుకు వేదన పడతావు? హల్లెలూయా. అది తెలుసుకోవాలి. జ్ఞానం కలిగి ఏం చేయాలా? నేను చేసేది తప్పే, నా కుటుంబాన్ని నేను వీధిన పెడుతున్నానే, నా కుటుంబాన్ని నేను రోడ్డు మీద పెడుతున్నానే, అయ్యో నాకు జ్ఞానం లేదే. హల్లెలూయా. అందుకే 15:21 వచ్చి బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరం అంట. అది ఒక సంతోషం. మందు తాగేవానికి మందు ఒక సంతోషము, సిగరెట్ తాగే వాళ్ళకి సిగరెట్ ఒక సంతోషము, ఆకులు ఆడే వాళ్ళకి ఆకులు ఒక సంతోషము, మటక ఆడే వాళ్ళకి మటక ఒక సంతోషం. మా నాన్న మటక ఆడే మాకు ఈరోజు ఏమీ లేకపోకుండా చేశాడు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక సంతోషం. వాళ్ళు ఎవరంట? బుద్ధిహీనులు. బుద్ధిమంతులైతే పిల్లలకు ఆస్తి పెంపొందిస్తారంట. హల్లెలూయా. బుద్ధిమంతులు ఏం చేస్తారంట? పిల్లలకి ఆస్తిని పెంచుకుంటారు, అప్పులలో తోసివేయరు. ఈరోజు చాలా మందికి ఏం లేదంట, బుద్ధి. అందుకే 14 వచ్చిన బుద్ధిమంతుని మనసు జ్ఞానం వెతుకును. ఏంటంట? మూఢత్వం. తాగి రోడ్ల మీద పడిపోతూ ఉంటారు. చూస్తున్నబ్బా ఎంత బాధ అనిపిస్తుందో. భార్య పిల్లలు ఉన్నారా లేదా అనే ఆలోచన లేదు. నిన్న యవ్వనస్తులు 10-12 మంది ఉన్నారు, అందరూ తాగే ఉన్నారు. ఫ్రెండ్ చనిపోయినాడని తాగారంట. హల్లెలూయా. ఈరోజు అలాంటి వాళ్ళతో మనము వాదించకూడదు. అందుకే 22వ వచనంలో అంటారు, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచును. ఆలోచన చెప్పాను నేను. ఏం చెప్పాను? ఇలా ఉండకూడదమ్మా అని చెప్పాను. నేను అలాగే ఉంటానంటే ఉండు. ఇలా ఉండకూడదయ్యా అంటే నేను ఇలా ఉంటానమ్మా, నువ్వు వచ్చి వారానికి ఒకసారి వాక్యం చెప్పిపోతే సరిపోదు. హల్లెలూయా. మిమ్మల్నే కట్టాలంటే ఇంకా ఇంతమందిని కట్టాలో ఒకసారి ఆలోచన చేయండి. పరిపూర్ణమైన సౌందర్యంలోకి రావాలి మనం, పరిపూర్ణమైన భక్తిలోకి రావాలి మనం. హల్లెలూయా. ఈరోజు ఏమంటున్నాడు? బుద్ధిహీనులు మూఢత్వం బుధిస్తారంట. మట్టి తింటారా లేదా? తాగినప్పుడు మట్టి పోతుంది. ఒక వ్యక్తి పొల్లో దగ్గర తాగి పడుకుంటే అరుగులో నుంచి కాలువలో పడి చచ్చిపోయాడు. 45-47 ఏళ్ళు ఉంటాయి. బుద్ధిందా వానికి? ఇంట్లో తెచ్చుకొని తాగేవాడివి. ఇప్పుడు నీ పిల్లలు ఏమో అన్యాయమే కదా. బుద్ధి లేదా? బుద్ధి ఉందా? హల్లెలూయా. ఈరోజు అందుకే కింద అంటున్నాడు 24వ వచనంలో కింద మాట, బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పరమకు పోవు మార్గమును
నడుచుకుంటాడంట. చంద్రన్న ఇది మొదలుకొని పరలోక రాజ్యానికి అడుగు వేయును గాక, హల్లెలూయా. మంచి మార్గంలో నడువును గాక, లోక సంబంధంలో అన్ని విడిచిపెట్టబడును గాక, లోకాశ్చర్య నుంచి విడిపించబడును గాక. ఈరోజు జ్ఞానుల దగ్గరికి వచ్చి ఏం చేయాలంట? జ్ఞానం నేర్చుకోవాలి. బుద్ధి లేని వాళ్ళు ఎవరి కాడికి వచ్చి నేర్చుకోవాలంట? బుద్ధిమంతుల కాడికి వచ్చి నేర్చుకోవాలి. బుద్ధిమంతులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎవ్వరము లేదు. హల్లెలూయా. నేను ఒకప్పుడు బుద్ధి లేకోకుండానే తిరిగాను. ఇప్పుడు దేవుడి కృపను బట్టి బుద్ధి వచ్చాను కాబట్టి 10 మందిని బుద్ధిలోకి నడిపించేదానికి దేవుడు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. నా జ్ఞానం కాదు కానీ వాక్యం చెప్పినట్టు. హల్లెలూయా. అందుకే ప్రతిదీ కూడా మనము ఏం చేస్తారంటే ఆలోచన కలిగి ఉండాలి. ఏం చేయాలంట? 16:27 వచనం, 26. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును. ఏదంట? కష్టము దేనికోసం చేస్తున్నారు? 1 గంట అవుతుందా? 2 అయిందా? 1 గంట అయింది. కడుపు ఆకలి అవుతుందా లేదా? హల్లెలూయా. ఎంత పొట్టు ఉందమ్మా మీకు అందరికీ? జానడు పొట్ట. ఎంత పొట్ట? ఎంత పొట్టకంత ఆకలి, ఎంత పిల్లకంత ఆకలి. మళ్ళా ఒక 10 రోజులు తినకోకుండా ఉండొచ్చు కదా. దానికోసమే కదా కష్టపడేది, దానికోసమే కదా పెళ్ళిళ్ళు చేసేది. హల్లెలూయా. భార్య భర్తలు రోజు ఉండగలుగుతారా? ఉండలేదు. హల్లెలూయా. ఒక కుటుంబం దేనికి ఇచ్చినాడు? ఒరే నువ్వు పని చేసి నీ కుటుంబాన్ని నువ్వు సాకు, నువ్వు చెయ్యి, నువ్వు చెందు అని దేవుడు మాట్లాడితే మనం ఏం చేస్తాం? పనికి మాలని పని చేస్తాం. కష్టపడేది తెలుసు, సంపాదించేది తెలుసు, కానీ ఖర్చు ఎలా పెట్టేది తెలియదు. వ్యర్థముగా దానిని ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటారు. 240 ఆకలి తీర్చగలుగుతాం. హల్లెలూయా. 240 ఆకలి తీర్చగలుగుతాం. ఏమంటున్నాడు ఈడ? కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును. ఓయమ్మ నేను డ్యూటీకి పోకోకునంటే నాకు ఎట్లా జరుగుతుంది? ఏం చేస్తుంది? అయ్యో అప్పు చేసుకొని తినాలి, ఎన్నాళ్ళు అప్పు చేసుకొని తింటే ఇబ్బంది పడతామే, మళ్ళీ అప్పు నేనే కట్టాలి కదా, నేనే కష్టపడాలి కదా. ఆలోచన వచ్చాదా లేదా? వాని కడుపు వాణిని. మా దచ్చిగిరి అయితే మంగళవారం ఉపవాసం ఉంటాడు, శుక్రవారం అయితే ముందే తింటాడు. హల్లెలూయా. ఎందుకంటే తొందర పెడుతుంది కడుపు, తొందర పెడుతుందే లేదు. పోరా తినుపు. బాణమ్మ ఏం చేసిందో ఏమో. హల్లెలూయా. ఈరోజు మేము వారంలో 4-5 రోజులు ఉపవాసమే ఉంటాం. ఏం ప్రతిదీ కూడా మనము వాక్యం తీసుకో. పనికి మాలిన వాడు కీడును త్రవి కీడు చేయాలంటే నీకు కీడే జరుగుతుంది. నువ్వు మేలు చేయాలంటే దేవుడు నీకు మేలు చేసేవాడుగా ఉన్నాడు. నువ్వు డబ్బులు వృధాగా వచ్చే డబ్బుల కోసం పరిగెత్తినావు అనుకో. ఎవరు పరిగెత్తుతున్నారు ఇక్కడ వృధాగా? నేను 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చాదని. యథార్థవంతులు దేవుడు దీవించును గాక. 10 రూపాయలు పెడితే 10 రూపాయలకు 1000 రూపాయలు అప్పు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 10 రూపాయలకి 1000 రూపాయలు అప్పు అవుతుంది. హల్లెలూయా. ఎందుకైతే అది చెప్పండి, అది మీకు అనుభవం ఉంటుంది అయితే. హల్లెలూయా. ఈరోజు నిన్నగాక మొన్న జరిగిన ఆదివారం జరిగిన సంఘటన చెప్తున్నాను. వాళ్ళు లైవ్ చూసినా కూడా నాకు ఇబ్బంది లేదు. శనివారం నేను ఒక కుటుంబానికి ప్రార్థన, ఇదే ఊర్లోనే ప్రార్థనకి వెళ్ళడం జరిగింది. చిన్న ప్రార్థన, అన్నను చూసి పరామర్శించడానికి. ఆ ఇంట్లో అడుగుపెట్టిన నుంచి నాకు అసలు చాలా వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది, కన్నీరు వస్తూ ఉన్నాయి. ఏంది ప్రభా, ఏం చెయ్యాలా? నాకాడైతే డబ్బులు లేవు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఆదివారం కానుకంతా తీసుకుపోయి ఇచ్చేసి వచ్చాను. అంతకంటే నా కాడ నేను 5,000 10,000 ఇచ్చేదాని కాడ నా కాడ కూడా స్థితి లేదు అంత. ఎందుకంటే నేను కూడా కష్టపడతాను కాబట్టి, నాకు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి. అయితే ఆలోచన చేశాను, ప్రార్థన చేశాను. వెళ్ళి బయటకు వస్తానే వీళ్ళతో మాట్లాడాను. నేను నోట్లో ఏదో ఉంచుకోను. వీళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలి, దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అయితే నా కాడ ఏం లేదే ప్రభా అనుకున్నాను.
దేవుడు విజయన్నతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? ఈ కుటుంబంతో దేవుడు ఎప్పుడు మాట్లాడినాడో నాకైతే తెలియదు, కానీ బియ్యం ప్యాకెట్ ఇచ్చి అడిగేశారు మందిరం కాడ. ఏం చేశారు? 2-3 నాకు దశమ భాగం ఇచ్చారు, వాళ్ళ శక్తి ఉన్న కాడికి. ఆదివారం దశమ భాగం నేను వాడుకోవచ్చు, కానీ నేను దశమ భాగం ఇంతవరకు ఎవరిది వాడుకోను, ఎందుకంటే పేదలకే సాయం చేస్తాను. ఆ డబ్బులు తీసుకుపోయి సరుకులు తెచ్చి సరుకులు బియ్యం ప్యాకెట్ అడవేశాను. మంచి పని చేసామా చెడ్డ పని చేసామా? మంచి పని. హల్లెలూయా. ఈరోజు మనము డబ్బుల విలువ తెలియాలి, కష్టం విలువ తెలియాలి. ఒక 10,000 సంపాదించాలంటే చంద్రన్న ఎన్ని రోజులు నువ్వు నిద్ర మేలుకోవాలా? వారం. 10,000 ఎన్ని గంటల్లో ఖర్చు పెడుతున్నావు నువ్వు? నడుచుకుంటే 2 గంటల్లోనే పెట్టున్నాయి. గంటే. వారం నిద్ర, వారం ఆకలి, వారం కన్నీరు. నీ భార్య పిల్లలు నువ్వు పొయ్యి వచ్చినంత వరకు ఆమె నిద్రపోతుందా? కంటి మీద కొనుక్కుంటుందేమో అడగండి. ప్రభా, నా భర్త లారీకి పోయాడు, నా భర్త వాహనం చుట్టూ కంచె వేయి, కాపుదల వెయ్యి, నా భర్త ముఖం నేను మళ్ళా చూడాలి ప్రభా. శరీరం అన్ని చంపేసుకొని పిల్లోని చూసుకుంటూ నీ కుటుంబాన్ని ఆమె కడతా అంటే నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబాన్ని రోడ్డు మీద పెడుతున్నావు. నేను యథార్థంగా మాట్లాడతాను. నన్ను నెక్స్ట్ పిలిచినా పిలిచకోకుండా నాకు ఇబ్బంది లేదు. హల్లెలూయా. ఏమంటున్నాను? ఈడ కష్టం చెయ్యి, ఆకలి విలువ తెలుసు కాబట్టి ఈరోజు 10 మంది ఆకలి మనం తీర్చగలుగుతున్నాం. హల్లెలూయా. ఒకప్పుడు నాకు ఆకలికి నిజం చెప్తున్నా, అసలు ఇప్పటికి కూడా నాకు కన్నీళ్ళు వస్తాయి. కేజీ స్టోర్ బియ్యం కొనలేను నేను, కొనలేక 3 రోజులు ఖర్చులు ఉన్నాం. కేజీ స్టోర్ బియ్యం అప్పట్లో 12 రూపాయలు, మినిమం అంటే 14 రూపాయలు. నేను ఎప్పుడు కాదు, 14 సంవత్సరాల కిందట చెప్తున్నాను. మా నాన్న రైతే, కానీ వదిలేశారు. మా అత్త వాళ్ళు వదిలేశారు నన్ను. తెలుసో తెలియక ఒక తప్పు చేస్తారనే ఆలోచన ఎవరికీ లేదు. అయితే చాలామంది నేను ప్రొద్దుటూరులో ఉండి బాగున్నాను అనుకున్నారు, కానీ మేము ఎన్ని రోజులు పడుకున్నాం. కనీసం ఇట్లా పరుచుకునే దానికి చాప లేక దోమలు కుడతా ఉంటే చేస్తూ ఉంటే ఇప్పటికి కూడా సీను వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బంత ఊడిపోతుంటారు చూడు, అలాంటి బంతలు ఇచ్చి ఆ బంతలు పిల్లలకి కప్పి తెల్లవార్దులు దోమలు కట్టినప్పుడు కుట్టించుకుంటూ కూర్చున్నాం 3 రోజులు. మనం చిచ్చికి నడిపించేది కాక మనము తిన్నామంటే వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, తిన్నారా అంటే తిన్నామ్మా అని చెప్పినాం. పిల్లలు ఆకలిని అడుగుతూ ఉన్నారు. ఒక తల్లిగా నేను ఏడ్చే పరిస్థితి తప్ప బిచ్చం ఎత్తుకునేదానికి కూడా నేను నడవలేను. బిచ్చం ఎత్తి పోవడానికి కూడా నేను నడవలేని పరిస్థితి. అలాంటి స్థితి నుంచి ఈరోజు ఎవరికి కూడా ఫలానోళ్ళకు బాగలేదంటే ప్రభా సహాయము చేయి, వాళ్ళకు మనం సహాయము చేయాలి. ఎందుకంటే నా తల్లిదండ్రులు కానీ, నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ నాకు పిరిగడన్నం పెట్టలేకపోయారు. ఈరోజు నేను వాళ్ళకి సాయం చేయాలా, నాతో పాటు తిరిగే వాళ్ళకి సాయం చేయాలా? అలాంటి వారికి సాయం చేయాలి. హల్లెలూయా. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నేను ఎక్స్పెక్ట్ చెయ్యను. వాళ్ళు మళ్ళీ ఇచ్చేటట్టుకైతే నేను సహాయం చేయను, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ వాళ్ళు నాకు ఇచ్చేటట్టుకైతే నేను సహాయం చేయను. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటేనే నేను సహాయం చేయగలుగుతాను. అది ఆశపడి మనం చేయాలి. ఈరోజు డబ్బులు ఇది మొదలుకైనా రోషం కలిగి ఏం చేయాలంట? కింద మా చదవాలి. పనికి మాలిన వాడు కీడును త్రవి పైకెత్తును, వాడి పెదవుల మీద ఎప్పుడు కోపమే. నువ్వు సంపాదించగవా? నేను సంపాదిస్తున్నా, నేను ఖర్చు పెట్టుకుంటా. నువ్వెవరు నాకు చెప్పేదానికి? ఇంట్లో కూర్చొని నీకు బువ్వ లేదా, గుడ్డ లేదా? మా ఆయ పట్లే చేశాడు నన్ను. సడన్గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. మా అమ్మ వాళ్ళ తప్పటికే మా ఆయన కొట్లాడి ఉన్నాడు. యాక్సిడెంట్ అయింది, పొద్దుటూరులో ఉన్నాము. చిన్న సంజీవురాడు అన్న భార్య ఒకటి నాతో పాటు వచ్చింది. ఏం తీసుకుపోవాలనో తెలియదు. కర్నూలు తీసుకుపోమంటున్నారు. చేతిలో రూపాయి డబ్బు లేదు. అప్పుడు పెదకొండ గారికి ఫోన్ ఉండింది అంతే. ఆ ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. మా నాన్న కర్నూలు పోయినాక 4 రోజులకు వచ్చాడు.
అప్పటికే మా నాన్న వచ్చినాక గంటన్నరకి మా అక్క చనిపోయింది. ఆడ ఏడుద్దామంటే ఎవరూ లేరు, తిందామంటే ఏది కూడా లేదు. మా అత్త వాళ్ళు ఛార్జీకి లేక రాలాడికి, ఏం లేక ఛార్జీకి డబ్బులు లేక కర్నూలుకి. ఎన్ని కష్టపడ్డానో, ఎంత ఇబ్బంది పడ్డానో. ఈరోజు ఇక్కడ కూర్చొని నీతిగల మాటలు మాట్లాడుతున్నాం అనేది గొప్ప విషయం కాదు. ఆ నీతి వెనకల ఎంత రోదన ఉందో, ఎంత కన్నీరు ఉందో, ఎంత వేదన ఉన్నదో. ఈరోజు ఏ కుటుంబము కూడా, ఏ భార్య భర్త అలా ఉండకూడదు. నీకెందుకు బట్టలు తెస్తున్నాను, నీకు కూరగాయలు తెస్తున్నాను, నీకు సరుకులు నెల సరుకులు వేసిపోతాను, పిల్లలకు వండి పెట్టుకోలేవా? ఆ మాట మాట్లాడతారు. మంచి చెడు తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరి దగ్గరకు పోయి చేయి జాపాలో తెలియదు. మళ్ళీ తెలిసింది చేయి జాపి అడుగుతూ ఉంటే, ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ అంటే, వీళ్ళన నేను అడిగింది డబ్బులు, వీళ్ళ దగ్గర నేను పోయి చేయి జాపి. ఇప్పటికీ మీరు నమ్ముతారో లేదో, మా వాళ్ళు అంతమంది ఉన్నారు, 100 రూపాయలు అడిగింది లేదన్నా. ఒక్కసారి అడిగాను, ఇప్పటికీ కూడా నేను అవసరం లేదు, కార్పొసం తీసుకుని కట్టుకుందాము. బంధువుల దగ్గరకు పోయి చేయి జాపేదానికన్నా మన కాడు ఉండే డబ్బులు మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే వారిగా ఉండాలి. వ్యర్థంగా మనము ఖర్చు పెట్టకూడదు. ఈరోజు బలాత్కారి తన పొరుగు వాడిని లాలన చేయను, కాని మార్గంలో వాడిని నడిపించును. కానీ మార్గంలోకి నడిపించేదానికి కాదు మేము వచ్చింది, దేవుని మార్గంలోకి నడిపించేదానికి, మంచి మార్గంలోకి నడిపించేదానికి, కుటుంబాలను కట్టేదానికి. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఇంత ప్రయాస పలగలుగుతున్నాం, చేయగలుగుతున్నాము అంటే, ఇక్కడ 30వ వచనంలో అంటాడు, కృత్యములు కల్పింపవలని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడి కీడు పుట్టించువాడు. దేవుని స్తుతించకోకుండా, దేవుని గణపరచకోకుండా, దేవుని కీర్తించకోకుండా నీకు ఇచ్చిన పెదవులతో ఏం చేస్తున్నాము? చెడ్డ మాటలు మాట్లాడుతున్నాము, చెడు కార్యములు చేస్తున్నాము. ఏ నోటితో అయితే దేవుని సృష్టికర్తను నువ్వు ప్రేమిస్తున్నాను అంటున్నావు, అదే నోటితో దేవుని నువ్వేం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. ఈరోజు కృత్రిమములు కల్పించాలని కాదు, కుటుంబాలు కట్టబడాలి. హల్లెలూయా. ఈరోజు అందుకే అంతమంది కృపా అగ్నిశాలు మినిస్ట్రీలో బాగుపడగలుగుతున్నారు, చేయగలుగుతున్నారు అంటే, ఏ స్త్రీ బాధపడితే నేను తట్టుకోలేను. ఎందుకంటే ఆ బాధ, వేదన, కన్నీరు, ఎన్నో రాత్రిళ్ళు తిండి లేక, ఈరోజు దేవుడు మహాకృపను బట్టి ప్రతి వారం మంచి చీరలు కట్టగలుగుతున్నాను, కొత్త చీరలు కట్టగలుగుతున్నాను. అంటే ఒకప్పుడు ఒకరు చీర ఇచ్చే కట్టిందాన్ని, పాత చీర ఇప్పుడు పంచుతున్నాం కదా, అలాగ మాకు ఇచ్చిన వాళ్ళు నేను కట్టేదాన్ని. హల్లెలూయా. దాంట్లో ప్రతి దాంట్లో కూడా, అమ్మా నీకేమి ఇంత వస్తుంది కదా, కొత్త చీర కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు. ఈరోజు నా పిల్లలు తప్ప నాకు ఏది కూడా ఆశ లేదు, ఒక పేదలకు పెట్టే విషయంలో తప్ప. ఈరోజు ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంట? నెరిచిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గల వారికి కలిగి ఉండను. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే నీతిగా ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక. అందుకే 14వ అధ్యాయము ఇది మొదలుకొని 30వ వచనం, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, వస్త్రము ఎముకలకు కుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్త నిందించువాడు. నీ చేతులారా నువ్వు దరిద్రము అనుభవిస్తున్నావు. గుర్తుపెట్టుకో. ఎవరి ద్వారా? మన చేతుల ద్వారా మనము దరిద్రాన్ని. సంధ్యమ ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తుంది అంటే, చేలల పనికి వెళ్ళాను, ఇటుకల బట్టి పనికి వెళ్ళాను, రాళ్ళలో గడ్డి పనికి వెళ్ళాను, హాస్పిటల్లో పనిచేశాను, చీరలకు వర్క్ వేసాను, పెయింటింగ్ వేసాను, టైలరింగ్ చేశాను, కూరగాయలు అమ్మాను, వచ్చేసి నాటు వేయనికి వెళ్ళాను, జొన్న వేయనికి వెళ్ళాను. ఈ పని చెయ్యలేదు అనుకోకుండా అన్ని పనులు నేను చేసిందాన్ని. యవనస్తులు కూడా చెప్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నాకు అధిక విశ్రాంతి దేవుడు ఏం చేసినాడు? కలగజేశాడు.
అంటే ఎవరి మీద నేను ఆధారపడ్డాను? నేను తాళమోపురం నుంచి ఎద్దల బండిలో కర్బూజకాయలు తోలుకొని పోతా ఉన్నాను, పొద్దుటూరికి ఒక్కదాన్ని పెళ్లిగాంతానికి. టమోటా గంపలు మా నాన్న ఇస్తే పాత మార్కెట్కి పోయి గంపలు దించి అక్కడ రాసుకొని మళ్ళీ నేను బండి తోలుకొని వస్తాను. మగపిల్లోడి కంటే ఎక్కువ కష్టపడ్డాను. అందుకే ఆడపిల్ల మనం తప్పు చేయనంత వరకు ఎవరికి కూడా మనం భయపడాలి, అది తల్లిదండ్రులైనా సరే. హల్లెలూయా. ధైర్యంగా నిలబడాలి. అనేక మందికి ధైర్యంగా బోధించే వారిగా మనం ఏముండాలంట? ఉండాలి. ఈరోజు నీ కుళ్ళే నిన్ను తింటుంది అంటా ఉంటారు చూడు, ఎంత తిన్నే లావుగారు, ఎంత తిన్నే లావుగారు అని. హల్లెలూయా. అందుకే బీదల్ని కనకరించువాడు, ఆయనను గణపరచువాడు. ఈరోజు ఎవరిని గణపరుస్తున్నాం మనము? కృపా అగ్నిశారం మినిస్ట్రీలో మీరు ఒక నెంబర్గా ఉండిన దానికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూస్తూ ఉంటాడు, షేర్ చేస్తూ ఉంటాడు చంద్రన్న. ఇంతవరకు ఎప్పుడన్నా అట్లాంటి కార్యక్రమాలు చూసారా? సేవకులు చేయడం. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంట? మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు, తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసములు చేయును, బుద్ధిహీనుల అంతరంగంలో బయలుపడును. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బుద్ధి గల సేవకుడు రాజులకు ఇష్టడు. బుద్ధి కలిగి ఏం చేస్తున్నాం? ఈరోజు అందరినీ బుద్ధి కలిగే వారిగా చేస్తున్నాం, బుద్ధి లేని వారిగా కాకోకుండా మేలుకోండి. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవునని ఏమంటున్నాడు? 13వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. అపహాసకుడు ఏం చేయడంట? నేను గద్దిస్తాను. ఉంటే ఉండి, పోతే పోను. గద్దింపుకు లోబడిన వాళ్ళే కావాలి. లోబడిన వాళ్ళు దేవుడికి లెక్క చెప్పుకుంటారా లేదా? ప్రతిదీ కూడా మనం ఏం చెయ్యాలంట? అందుకే ఇదొక్క వచనము 14, 19వ వచనం, 18వ వచనంలో అంటాడు, జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు. చెడ్డవారు మంచివారు ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపు ఎద్దును వంగుదురు. హల్లెలూయా. నీతిమంతుల గద్దింపుకు లోబడితే దేవుడు కార్యం చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆమె ఎవరు? నేనేమైనా కన్నానా చేసినానంటే నేను కన్నట్టే మీ అందరినీ. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ ఏం చేయాలంట? భక్తిహీనత నుంచి భక్తి పరులుగా మారాలి. మూఢత్వం నుంచి, మూర్ఖ స్వభావం నుంచి మేలు చేసేవారిగా ఉండాలి. కీడు చేసేవారిగా మనము ఉండకూడదు. హల్లెలూయా. ఈరోజు పైన ఒక మాట అంటున్నాడు, భక్తిహీనుల ఇల్లు నిర్మూలగమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఈ గుడారం ఇది మొదలుకొని వర్ధిల్లును గాక. యథార్థవంతులుగా ఉండాలి. సందెక్క నేను పలాది చేశాను, నన్ను క్షమించు. మొట్టమొదటిగా దేవుని ఎదుట నువ్వు క్షమాపణ అడగాలి. హల్లెలూయా. నాకు ఏం లేదు, నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. చూడు, గంటకు 10,000 ఖర్చు పెడతాడంట. 10,000కు మనం ఎంతమందికి భోజనం పెట్టచ్చు? 300 మందికి భోజనం పెట్టచ్చు. ఎంతమందికి? 300 మందికి మనం భోజనం పెట్టచ్చు. అట్లా ఆలోచన చేయాలి. ఇది మొదలుకొని ఏం చేయాలా? 300 మందికి ఒక పూట అన్నం పెట్టగలిగినామంటే ఎంత సంతోషం. హల్లెలూయా. ఒక ఆకలి తీర్చినామంటే నేను ఇట్లా ఆలోచన చేస్తాను, ఎప్పుడన్నా రెస్టారెంట్కి పోవాలనుకుంటాం, కానీ ఈ ఆలోచన చేస్తాం. ఏం చేస్తాం? ఒకప్పుడు మీరు నమ్ముతారో లేదో, చేతి నుండి డబ్బులు ఉన్నప్పుడు వారానికి ఒకసారి రెస్టారెంట్కి పోయి 4,500 నుంచి 5,000 ఖర్చు పెడతాం. మా ఫుడ్ వేరు, మా తిండి వేరు, మా స్థితి వేరు. అయితే ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడినాడు, అవన్నీ కూడా 99% హల్లెలూయా దూరంగా వెళ్ళిపోయాం. ఇలా ఆలోచన చేస్తా ఉన్నాం. ఇలా మేము తినే ఐస్ క్రీము ప్రియా ఐస్ క్రీమ్ పార్లర్లో 470 రూపాయలు. హల్లెలూయా.
ఈరోజు తినడం గొప్ప విషయం కాదు, తింటానే ఉంటుంది అది కడుపులో గంటన్నర, నాలుగు రుచి ఉంటుంది రుచి. ఎంత ఖర్చు పెడుతున్నాము? తిరుపతిలో ఉండే రెస్టారెంట్లన్నీ తిరిగాము, ఒరిస్సాలో ఉంటున్న రెస్టారెంట్లన్నీ తిరిగినాము, ప్రొద్దుటూరులో ఉంటున్న ప్రతి రెస్టారెంట్ పోయాను నేను. కానీ ఇప్పుడు చాలా రెస్టారెంట్లు ఉన్నాయి కానీ మేము పోలే. చాలా కొత్త కొత్తటన్నీ ఉన్నాయి. కొత్త ఫుడ్ నేను ఏం చేయాలని అనుకుంటానంటే టేస్ట్ చూడాలనుకుంటాను. కొత్త ఐటమ్స్ ఏదైనా కూడా రుచి చూడాలి. అయితే నేను ఇంట్లో చేస్తాను అవన్నీ కూడా. అక్కడ ఏదైతే చేస్తానో నేను ఇంట్లో కూడా చేస్తాను. వీళ్ళకన్నీ చేసి దస్తగిరలు నేను వచ్చిందాక కట్టే చేస్తారు. నాటుకోడు కానీ గోంగూర నాటుకోడు చేస్తే ఆశ్చర్యపోయినారు. హల్లెలూయా. ఇలా అన్ని కూడా చేయొచ్చా అంటారు. క్యాప్సికమ్, నిజంగా వీళ్ళందరూ క్యాప్సికమే తినరంట, కాలీఫ్లవర్ తినరంట. నాకు పెద్ద విచిత్రం. హల్లెలూయా. ఎన్ని కూడా వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మనము దేవుడు కొన్ని తినమని చెప్పాడు.